రకుల భూషణ రాజీవనయన రాజీ నారాయణ సత్యనారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ సాయి నారాయణ देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् బ్రహ్మాది దేవతలకు స్వాగతం. దేవదేవ, పరాత్పర, పరంధామ, మీకు ఒక విన్నపం చేయాలని వచ్చాము ప్రభు. భూలోకంలో అధర్మం మితిమీరిపోయింది. అందువల్ల భూదేవి భూభారం వహించలేకపోతోంది ప్రభు. దేవతలారా, నేను త్వరలోనే రత్నాకర వంశంలో సత్యనారాయణపడే ఆ మాతృదేవత ఎవరు ప్రభు? నేను అవతరింపబోయే గోకులము పుట్టపర్తి. నేను ఈశ్వరమ్మ అనే ఉత్తమురాలిని మాతృదేవతగా ఎన్నుకున్నాను. ఈ వైకుంఠమును ప్రశాంతి నిలయమనే పేరుతో భూలోకానికి తీసుకువస్తాను. అద్భుతము, పరమాద్భుతము ప్రభు. కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకియే ఈ కలిలో ఈశ్వరాంబా కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకియే ఈ కలిలో ఈశ్వరాంబా కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకియే ఈ కలిలో ఈశ్వరాంబా
చరితము వినిన పాపహరణము ఆమె జీవనము అణువణువు పావనము ఈశ్వరమ్మ చరితము వినిన పాపహరణము ఆమె జీవనము అణువణువు పావనము కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య ద్వాపరాన దేవకి ఈ కలిలో ఈశ్వరాంబ కల్మషమేలేనిది కపట మెరుగనట్టిది శాంతమామె రూపము సహనమే ఆభరణము కల్మషమేలేనిది కపట మెరుగనట్టిది శాంతమామె రూపము సహనమే ఆభరణము జాలి గుండె తల్లి సుగుణాల కల్పవల్లి సుగుణాల కల్పవల్లి మాయ మర్మ మెరుగని మనసు పాలవెల్లి ఆ మనసు పాలవెల్లి కృతయుగమునాదితి త్రేతలోన కౌసల్య పాపదాన దేవకి ఈ కలిలో ఈశ్వరాంబ కర్నూలు జిల్లా కొలిమిగుంట గ్రామంలో మీసరగండ సుబ్బరాజు గారు ఉండేవారు. ఆయన శివభక్తుడు. ఆ గ్రామంలో ఆయన ఒక శివాలయం కట్టించాడు. ఆ శివాలయం కట్టిన తరువాత వారికి ఒక అమ్మాయి పుట్టింది. అందుకని ఆమెకు ఈశ్వరమ్మ అని పేరు పెట్టారు. ఈశ్వరమ్మ యుక్త వయస్కురాలైన తరువాత భగవంతుని ఇచ్ఛానుసారం పెదవెంకమరాజు గారి భార్యగా మీసరగండ వంశం నుంచి రత్నాకర వంశంలోకి అడుగుపెట్టింది. దేవకీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ వలె ఈశ్వరమ్మకు 8వ సంతానమే శ్రీ సత్యసాయి భగవానుడు. శ్రీ సత్యసాయి భగవానుడు జన్మించే ముందు ఒక సంఘటన జరిగింది. అది 1926వ సంవత్సరం ఫిబ్రవరి నెల. ఇంట్లో అత్తగారు లక్ష్మమ్మ గారు ఉన్నారు. కోడలు ఈశ్వరమ్మ నూతి దగ్గరకు వెళ్ళింది. నూతి కడకు వెళ్ళింది ఆమె నీరు తోడుతూ ఆకాశాన చూసింది. నీటి కొరకు పెరటిలోని నూతి కడకు వెళ్ళింది ఆమె నీరు తోడుతూ ఆకాశాన చూసింది. నీలమైన గోడమొకటి నింగి నుండి మెరుస్తూ గిరగిరమని వచ్చి ఆమె ఉదరము జొచ్చింది. నీలమైన గోడమొకటి నింగి నుండి మెరుస్తూ గిరగిరమని వచ్చి ఆమె ఉదరము జొచ్చింది. అది విని పండితులంతా ఆశ్చర్యం పొందారు. ప్రాచీనపు శాస్త్రాలను పరిశీలన చేశారు. శ్రీకృష్ణుని జననం వలెనే సత్యసాయి అవతారం. శ్రీకృష్ణుని జననం వలెనే సత్యసాయి అవతారం. ప్రసవ రీతి కాదు కాదు ప్రవేశమేనన్నారు. ప్రసవ రీతి కాదు కాదు
ప్రవేశమేనన్నారు. త్రేతలోన కౌసల్య, ద్వాపరాన దేవకియే, ఈ కలిలో ఈశ్వరాంబ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని విశ్వానికి వాగ్దానం చేసిన సర్వజగద్రక్షకుడు ఆ ఆదినారాయణుడే, సాయినారాయణుడే మాతృమూర్తి ఈశ్వరాంబకు సత్యనారాయణగా జన్మించాడు. సత్యం పుట్టిన దగ్గర నుండి అన్ని అద్భుతమైన లీలలే. ఆ లీలలు చూసి ఈశ్వరమ్మ సందేహ సంభ్రమాలకు లోనవుతూ ఉండేది.
ప్రవర్ధమానుడవుతూ తన దివ్యత్వానికి నిదర్శనాలుగా ఎన్నో లీలలు చూపసాగాడు. సత్యం, నీవెవరివో చెప్పు. దేవుడివా, దెయ్యానివా, అవతార పురుషుడివా, అవధూతవా, మహనీయుడివా, మహాపురుషుడివా? చెప్పు, ఇప్పుడే తెలుస్తాను. ఎచటి సాధువులు ఎంతగానో వేడారు, మహర్షులు మహాత్ములు మనసు చాలించారు. ఎచటి సాధువులు ఎంతగానో వేడారు, మహర్షులు మహాత్ములు మనసు చాలించారు. మీ వంశపు వెంకోస మరి మరి ప్రార్థించాడు. మీ వంశపు వెంకోస మరి మరి ప్రార్థించాడు. సాకారంగా రమ్మని నా కోసం తప్పించాడు. సాకారంగా రమ్మని నా కోసం తప్పించాడు. విన్నపాలనన్నిటినీ వీణులార విన్నాను. కలిలోని అధర్మాన్ని కనులార కన్నాను. ధరణి మీద నేను అవతరించాను. అందుకని ఈ భూమిపై నేను అవతరించాను. అందుకు మాకు దృష్టాంతం కావాలి. అలాగా? ఇవిగో ఈ మల్లెపూలు విసురుతాను చూడుడు. ఈ పూలే నేనెవరో నీకు తెలియజేయును. సగభాగం శివుడను, సగభాగము శక్తిని. అందుకని నన్నెప్పుడు సాయిబాబా అంటారు. సాయిబాబా అంటారు. సాయిబాబా అంటారు. సగభాగము శివుడను, సగభాగము శక్తిని. అందుకని నన్నెప్పుడు సాయిబాబా అంటారు. నిరాకారుడై నాడు నరాకారుడై వస్తే సందేహంతో మీరు సతమతమవుతున్నారు. సతమతమవుతున్నారు. నీ వాడిని కాను నేను, మాయ నన్ను విడిచేను. ప్రాపంచిక బంధాలు బంధింపగలేవు నన్ను. నీ వాడిని కాను నేను, మాయ నన్ను విడిచేను. ప్రాపంచిక బంధాలు బంధింపగలేవు నన్ను. అరుగరుగో భక్తులు నన్ను ఆర్తితోటి పిలిచేరు. లోకములో శోకమును తొలగింపగ వెళుతున్న లోక
స్వామి చేసే మహిమలని ఆ తల్లికి వచ్చి చెప్పేవారు. ఆమె ఎంతో శాంతంగా అన్నింటినీ వినేది. సత్యసాయి మహిమలను భక్తులు చెప్తూ ఉంటే ఆ తల్లి వారిని ఏమి అడిగేదో తెలుసా? చిన్నిన కన్నయ్య ఈ రోజున కూడా అన్నము ఒక ముద్దైన తిననే తినలేదు. చిన్నిన కన్నయ్య ఈ రోజున కూడా అన్నము ఒక ముద్దైన తిననే తినలేదు. భక్తుల ఆనందమే నాకు ఆహారము, భక్తుల ఆనందమే నాకు ఆహారము. అన్న నా బిడ్డకు ఆకలి తీరేనా? ఎంతమంది ఆర్తిలో తీర్చునా బిడ్డడు, ఎంతమంది ఆర్తిలో తీర్చునా బిడ్డడు. ఎంగిలి పడినట్లుగా ఎవరైనా చూశారా? చిన్నిన కన్నయ్య ఈ రోజున కూడా అన్నము ఒక ముద్దైన తిననే తినలేదు. సాయి పరంధాముడు లోకానికి దేవుడు, సాయి పరంధాముడు లోకానికి దేవుడు. అయినా తన తల్లికి అల్లారు ముద్దు బిడ్డడు. సాయి పరంధాముడు లోకానికి దేవుడు. సత్యం ఎప్పుడూ నిర్లిప్తంగా నిర్వికారంగా ఉండటం, రకరకాల మహిమలు చూపటం గమనించిన ఈశ్వరమ్మకు దిగులు పట్టుకుంది. ఒకవేళ తన కుమారుడు అందరినీ వదిలిపెట్టి ఏ హిమాలయాలకో ఏ కొండ గుహలోకో చెప్పకుండా వెళ్ళిపోతాడేమోనని ఆ తల్లి ఎంతో ఆందోళన చెందింది. అందుచేత ఒకరోజు ఈశ్వరమ్మ సత్యాన్ని పిలిచి ప్రేమతో ఇలా అంది. బంగారు ఒక మాట, బంగారు ఒక మాట, భగవంతుని తోడు నిన్ను వదలి నేనెప్పుడు ఉండలేను ఓ నాన్న. ఈ ఊరును ఎన్నడూ విడువకు కన్నయ్య, ఈ వరమును ఒక్కటే ఈ తల్లి కోరేది, ఈ తల్లి కోరేది. బంగారు ఒక మాట, భగవంతుని తోడు నిన్ను వదలి నేనెప్పుడు ఉండలేను ఓ నాన్న. జననీ జన్మభూమి స్వర్గం కన్నా మిన్నా, జననీ జన్మభూమి స్వర్గం కన్నా మిన్న. ఈ చోటును వదలి నేను ఏ చోటికి వెళ్ళనులే. విశ్వమంతటికి నేను ఈ వరమును ఇస్తున్నా. విశ్వమంతటికి నేను ఈ వరమును
వధిస్తున్న వరలో ఈ పుట్టపర్తి మరో తిరుపతి అవును. వరలోనే పుట్టపర్తి వారణాసి కాగలదు. త్వరలో ఈ పుట్టపర్తి ఒక షిరిడి కాగలదు. జననీ జన్మభూమి స్వర్గం కన్నా మిన్న ఈ చోటును వదలి నేను ఏ చోటికి వెళ్ళను. పుట్టపర్తి స్వామి నివాసమై మహాపుణ్యక్షేత్రంగా మారింది. ఆహా, భగవంతునిచే మాతృదేవతగా ఎన్నుకొనబడిన ఈశ్వరమ్మ భాగ్యమే భాగ్యం. పరబ్రహ్మస్వరూపుడు శ్రీ సత్యసాయి భగవానుడు ఆ తల్లికి చేయూతనిస్తూ ఆమెను అసత్యాన్ని నుండి సత్యం వైపుకు, చీకటి నుండి వెలుగు వైపుకు, మృత్యువు నుండి అమృతత్వం వైపుకు నడిపించారు. అది 1972వ సంవత్సరం మే నెల. బెంగుళూరులో వేసవి తరగతులు జరుగుతున్నాయి. ఈశ్వరమ్మ కూడా అక్కడే ఉంది. ఒకరోజు రాత్రి ఆమెకు తీవ్రంగా జ్వరం వచ్చి ఎంతో బాధపడింది.